హాయ్ బ్రో. హాయ్ అండి. నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అవుతారు? నెక్స్ట్ ఏపీ పొజిషన్ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అమ్మేసేలాగా ఉన్నాడు. చాలా ఘోరంగా ఉంది. ఈసారి నెక్స్ట్ సీఎం అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అవుతారు. సో భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడుకి ఓటేయండి ఈసారి. లేదు మళ్ళీ ఇలాగే కావాలంటే, ఈ పరిపాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు నాకు తెలిసి ఎవరో. అది సిచ్యువేషన్. అంత దారుణంగా ఎందుకు అనిపించింది మీకు పరిపాలన? ఎందుకంటే అంత పరిపాలన చూశారు కదా. అంటే పరిపాలన ఏం చూస్తారు మీకు? ఇది నాకు నచ్చలేదని మీకు ఏమైంది? ఐటీ సెక్టర్ కానీ ఏదైనా సరే అంత ఘోరంగా ఉంది. ఎందుకు డబ్బులు పనికిరాని వాటికి ఎక్కువ చేస్తున్నారు. ఇంకా స్టిక్కర్స్ అని అవని ఇవని పనికిరాని వాటిని ఎక్కువగా తీసుకుంటారు. వాళ్ళ పార్టీ బ్రాండ్ ప్రమోటింగ్ ఇవన్నీ అవి ఎవరికి యూజ్ లేని పనులు ఎక్కువ చేస్తున్నారు. పనికొచ్చేవి చేసుకుంటే ఇంకా ఎంతో కొంత ఉపయోగపడుద్ది. ఓకే, అది. ఇంకా గవర్నమెంట్ ఏ మంచి పనులు చేస్తే బాగుండు అనిపించింది మీకు? ఈ గవర్నమెంటా లేకపోతే అంటే ఉద్యోగ అవకాశాలు కానీ, ఐటీ ఇండస్ట్రీస్ కానీ, డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయన్న ఈ 5 years మీ జగన్ గారి పరిపాలనలో? ఈ ఐటీ కానీ ఇంకా ఎట్లాంటి అయితే అతనికి అంత ఇదిగా అయితే అవగాహన లేదు. చిన్న వయసు కదా, తనకైతే అంత ఇదిగా అవగాహన అనేది లేదు జగన్మోహన్ రెడ్డికి. సో ఇప్పుడు జగన్ గారు లాస్ట్ టైం 151 సీట్స్ వచ్చాయి కదా, ఈసారి 175కి మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 60 సీట్లు కూడా రావనేది నా ఒపీనియన్. అది మరి ఎందుకు అంత అంటే సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి. ఈసారి 175 కొడతా అంటున్నారు. రానున్న 30 సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అంటున్నారు మరి జగన్ గారు. అవన్నీ ఉట్టు మాటలండి. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ గురించి చెప్పుకుంటారు కదా, అది అలా చెప్పుకుంటే సరిపోదు. జనాలు చెప్తారు ఈసారి గట్టిగా సమాధానాలు. అందరూ స్టూడెంట్లు కానీ, ముసలోళ్ళు కానీ అందరూ ఈసారి స్ట్రాంగ్గా ఉన్నారు. అందరూ గట్టిగా సమాధానాలు చెప్తారు. అదే పథకాలు అవి బాగున్నాయి అంటున్నారు. అండ్ వాలంటీర్ వ్యవస్థ కూడా బాగా చేస్తుందని అంటున్నారు కదా, వాటి మీద మీ అభిప్రాయం? వాలంటరీ వ్యవస్థ చేశారు, చేయలేదు అంటలేదు. వాలంటరీ అది చక్కగా మంచిగా ఇంటికి డబ్బులు తీసుకొచ్చేస్తున్నారు. అది సచివాలయం ఒకటి కొంచెం బెటరు. సో అది ఒకటి కొంచెం మంచి పని చేశారు. రోడ్లు కానీ ఇంకా అసలు అంత ఇదిగా అభివృద్ధి అనేది ఏమీ లేదు. మరి మా సార్ వాళ్ళు ఎవరు రీసెంట్గా కారు ఒకటి కొన్నారు, BMW వాళ్ళు. ఆ కారు తెచ్చారు కానీ రోడ్లు లేవు సరిగ్గా తిరగడానికి ఏపీలో. అదే అంత ఘోరంగా వచ్చింది పరిస్థితి. ఇక వాళ్ళ గురించి తెలిసిందే. కొడాలి నాని నోరు తెరిస్తే బూతులు మాట్లాడతాడు. ఇంకా రోజా అంటావా ఇంకా అన్నిటికీ బరి తెగించి వచ్చేసింది ఇంకా రోడ్లు. మరి పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని నా 4వ పెళ్ళము చెప్పుతో కొడతారు, అరే దొంగ గింగ అంటే మరి ఎలా ఉంటుంది? అలా అనొచ్చా మరి? ఒక రెస్పెక్టబుల్ పార్టీ ప్రెసిడెంట్ లీడరు మాట్లాడచ్చా? పవన్ కళ్యాణ్ అన్నాడా? ఓకే, అంటే అలా అన్నాడంటే తను పద్దాకలా 3 పెళ్ళిళ్ళు అనేసి తన్ని చాలా ఇచ్చేసారు కదా కామెంట్స్. ఇప్పుడు ఎవరైనా కామెంట్ చేసినప్పుడు అంటారు కదా, ఇప్పుడు నిన్ను ఒక దెబ్బ కొడితే రెండో దెబ్బ ఏదో ఒకటి ఎప్పుడు కాకపోతే ఎప్పటికప్పుడు అవకాశం వచ్చినప్పుడు చూస్తారు. అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా కొడతారు. అంటే లాస్ట్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు కదా, మరి ఈసారి గెలిచి అట్లీస్ట్ అసెంబ్లీకి వెళ్తారు అనుకుంటున్నారా? ఈసారి అయితే గెలవకపోయినా మా చంద్రబాబు నాయుడు గారు అయితే పక్కన ఉంచుకొని తీసుకెళ్తాడు. అర్థమవుతుందా? ఓవరాల్గా ఒక మాట నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అయితే జనసేన, చంద్రబాబు నాయుడు పక్కా. ఇది మాత్రం.